విశాఖపట్నం అక్కైపాలెం మెయిన్ రోడ్లో ఉన్న ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశం తాజే బాగ్ దర్గా వద్ద హజ్రత్ తాజుద్దీన్ బాబా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక యువకులు దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించడంతో దేదీప్యమానంగా మిరుమిట్లు కొలుపుతూ దర్గా కనిపించింది. ముందుగా దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కట్ చేశారు. దీన్ని పురస్కరించుకుని సలీం చికెన్ సెంటర్ అధినేత సలీం జ్ఞాపకార్థం ఆయన తనయుడు సాహిల్ భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి బాబావారి వేలాది మంది అనుచరులు, భక్తులు, మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక యువకులు మాట్లాడుతూ అందరిపై బాబా ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మొహమ్మద్ అఫ్జల్, అస్సలాం వాలేకుం. మన నాగ్పూర్లో ఉన్న హజరత్ బాబా తాజుద్దీన్ రహమతుల్లాహ్ అలైహి దర్గా దగ్గర 165వ సంవత్సరం పుట్టినరోజు జరుపుతారు. అలాగే వైజాగ్ లో ఉన్న జనాభా అంతా మన అక్కేపాలెంలో ఉన్న తాజుద్దీన్ బాబా ఆసియానా దగ్గర వచ్చి గ్రాండ్ గా కేక్ కటింగ్ చేసి దాని తర్వాత భోజనం తబ్రూక్ రూపంలో పంచుతారు. ఈ స్పాన్సర్ చేసిన మన సలీం చికెన్ సెంటర్ వారి కుమారుడు సాహిల్ మొత్తం దీని ప్రోగ్రామ్ అంతా బడ్జెట్ పెట్టుకొని కేక్ కటింగ్ 8 గంటల తర్వాత నుండి రాత్రి వరకు ఎంతమంది వచ్చిన ప్రతి జనాభాకి కూర్చోబెట్టి భోజనం అందిస్తారు. దాని వలన మన సలీం గారికి వాళ్ళ కొడుకు సాహిల్ గారు తెలిసి 5-6 ఇయర్స్ నుండి ఇలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి అందరికీ హ్యాపీగా ఇక్కడ నుండి పంపిస్తున్నారు. ఈ వచ్చిన జనాలందరికీ మన హజరత్ బాబా తాజుద్దీన్ రహమతుల్లాహ్ ఆశీస్సులు ఉండాలని కోరుచున్నాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈ రోజు బర్త్డే తాజుద్దీన్ బాబా బర్త్డేకి వచ్చిన వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అస్సలాము అలైకుం. నా పేరు మొహమ్మద్ బిలాల్. తాజుద్దీన్ బాబా తరఫు నుంచి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. హ్యాపీ బర్త్డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన మా తమ్ముడు సాహిల్కి కూడా మరి ప్రత్యేక శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేయాలని, తప్పకుండా బాబా దయాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకంగా వార్తలు అందజేస్తున్న కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ కింగ్ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ పై క్లిక్ మనిపించి అందరికీ షేర్ చేయాలని మనవి.